రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ రోజు మన పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకి వీడ్కోలు సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన 10వ తరగతి విద్యార్థులందరూ అన్నయ్యలు అక్కయ్యలు అందరూ కూడా ఎంతో కష్టపడి ఇంకొక 10 రోజుల్లో 10th క్లాస్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి వాళ్ళ భారత భవిష్యత్తులోకి అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనము ఈరోజు 9th క్లాస్, ముఖ్యంగా 9th క్లాస్ విద్యార్థులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, ఇతర విద్యార్థులు కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క ఫేర్వెల్ సమావేశం అనేటువంటి ఏర్పాటు చేసింది. దాని సందర్భంగా ముందుగా 9th క్లాసు విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం. గట్టే క్లాస్ కొట్టండమ్మా. పాఠశాల వేదికపైకి పాఠశాల ప్రియతమ హెడ్ మాస్టర్ గారు శ్రీ ఎం సూరయ్య గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. And badge will be presented by our student Bhavana. Sir. Veerana sir. And badge will be presented by Akila, madam on the dais. ఎంతో తీయగా బోధిస్తున్నటువంటి మన తెలుగు మేడం సునీత గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. సునీత మేడం, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. ఈ బొకే అండ్ బ్యాడ్జ్ విల్ బి ప్రెజెంటెడ్ బై లక్ష్మయ్య గారు. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. విల్ బి ప్రెజెంటెడ్ బై ఇందు అండ్ భావన. క్లాస్ స్టూడెంట్స్ ప్లీజ్ అకంపెనీ అవర్ మేడం ఆన్ ద డయాస్. అవును సార్. బాయ్స్ పెట్టండి. 9th క్లాస్ బాయ్స్, 10th క్లాస్ బాయ్స్ పెట్టండి. మరి లుంగీలు కట్టారు, ఇలా మీరు లుంగి డ్యాన్స్ చేయాలి. తీసుకుందాం. నిలబడి అందరూ. హలో ప్లీజ్ బెంచెస్ మీద లేదు, అక్కడ నిలబడండి. అక్కడ స్టాండ్ ప్లీజ్ సిట్ డౌన్. కాదు, ఎవరెవరి పాఠశాల సీనియర్ టీచర్ శ్రీ రామకృష్ణ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వాని. రామకృష్ణ సార్ రావాలి వేదికపైకి. బొకే అండ్ బ్యాడ్జ్ విల్ బి ప్రెజెంటెడ్ టు రామకృష్ణ సార్. ఓకే, విల్ బి బ్యాడ్జ్ పెట్టండి అమ్మా. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించమని చెప్పేసి మన హెడ్ మాస్టర్ గారిని కోరుతూ 10వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సందర్భంగా వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసి వారి హెడ్ మాస్టర్ సార్ టు అడ్రస్ అవర్ స్టూడెంట్స్. ఉన్న ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈరోజు మనం 10th క్లాస్ పిల్లలకి ఈక్వల్ పార్టీ ఉండటం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళకి 21st నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. మీకు ఇది అమూల్యమైన టైం కాబట్టి దీన్ని వేస్ట్ చేయకుండా మీరు మంచిగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మన గ్రామానికి, మన పాఠశాలకి, అదేవిధంగా మీ తల్లిదండ్రులకు కూడా, మన ఉపాధ్యాయులకు కూడా
మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అని చెప్పేసి మంచి సందేశాన్ని ఇచ్చారు కదా. మరి సార్కి ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి. 10th క్లాసు మీరు తప్పకుండా మన ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు కాచాయని మేడం గారిని కూడా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించవలసిన కూర్చున్నాము. నమస్కారాలు మరియు పిల్లలందరికీ నా ఆశీస్సులు. తండ్రి తర్వాత గురువుకి ఇచ్చారు స్థానం. అంటే తల్లిదండ్రులకు మనం ఎంత విలువనిస్తున్నామో గురువుకు కూడా అంత విలువ ఇవ్వాలి. భాషలు కానివ్వండి చాలా చాలా మారిపోయాయి. ఇంకోటి గురువు అనేవాడు ఒక ఉలి లాంటి వాడు. కూడా ఒక ఉలిలాగా తన అందరినీ విద్యార్థులందరినీ శిష్యులందరినీ ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉంటాడు. అంటే ఎక్కడికో పంపించడం అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని పరమార్థాన్ని ఎత్తుక్కుంటూ ఏం చేస్తారు వాళ్ళు మంచి మంచి జాబుల అవకాశాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఎవరైతే గురువు మాట వింటాడో వాడు భవిష్యత్తులో పైకి వస్తాడు. ఇది మాత్రం వాస్తవం. క్రొవ్వొత్తితో గురువును పూజిస్తారు. క్రొవ్వొత్తి ఏం చేస్తుంది? వెలుగుతూ తన చుట్టుపక్కల వాళ్ళందరికీ వెలుగునిస్తుంది. ఉపాధ్యాయుడు కూడా తనకున్న మేధా సంపత్తి అంతా కూడా తన పిల్లలకి పంచాలని ఆరాటపడతాడు. ఉన్నటువంటి పరిస్థితులు పిల్లల్ని చాలా పక్కదోవ పట్టిస్తున్నాయి. మన జీవితంలో పాఠశాల జీవితం అనేది చాలా ముఖ్యమైనది. మంచికి 10/10 సాధిస్తారని మేడం గారు చాలా విలువైనటువంటి సందేశాన్ని ఇచ్చారు మనందరికి కూడా. మరి మీరు పాఠశాలకి ఏం పేరు తీసుకొస్తారు? మంచి పేరు. పాఠశాల టీచర్, మ్యాథ్స్ టీచర్ వీరన్న సార్ కూడా మరి 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏంటి, మీరు భవిష్యత్తు ప్రణాళికలు ఎలా వేసుకోవాలి, ఏం చేయబోతున్నారు అనే దానికి సారు ఈ లెటర్స్ విద్యార్థులకు శుభాశీస్సులు. ఈరోజు 9th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళకి వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ని 9th నైన్త్ క్లాస్తో పాటు 10th క్లాస్ వాళ్ళు కూడా కంబైన్డ్గా చేసిన ప్రోగ్రామ్. 9th క్లాస్ విద్యార్థులకి అదేవిధంగా 10th క్లాస్ విద్యార్థులందరికీ ముందుగా ఆశీస్సులు. సో మన టీచర్స్ చెప్తున్నట్టు ఎడ్యుకేషన్ చాలా ఒక వెపన్ లాంటిది, ఆయుధం. సో ఆయుధంతో మనం ఏదైనా చేయగలుగుతాం. ఎలా అంటే మనల్ని ఒక ఐడెంటిఫై, ఈ సొసైటీలో ఒక ఐడెంటిఫై చేయాలంటే మనం ఎంత లో స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా ఒక హై రేంజ్లో తీసుకెళ్ళేది ఏదైనా ఉందంటే అది ఎడ్యుకేషన్. సొసైటీలో మనకు ఒక సీట్ ఇచ్చి కూర్చోబెట్టేది ఉంది ఏదంటే చదువే. సో మనం ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా మనకు ఒక ఐడెంటిఫై అంటే ఒక గుర్తింపు ఇచ్చేది ఏంటంటే చదువు. ఏం చేయాలి, ఎలాంటి మార్గంలో మనం వెళ్తే మనం అచీవ్ అవుతామని చెప్పేసి మార్కులతో పాస్ అవుతారో భవిష్యత్తు కూడా మీకు చాలా అందంగా ఉంటుంది. మరి సార్ చెప్పారు కదా, నాగేశ్వరరావు సార్ గట్టి క్లాప్స్